వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ సలహాదారుడు అలాగే మాజీ ప్రధాన అర్చకుడు అయినటువంటి రమణ దీక్షితుల పైన ఉచ్చు బిగుచుకుంటోంది. ఆయన టీటీడీ మీద అలాగే టీటీడీఓ ధర్మారెడ్డి మీద చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం, అంతేకాకుండా భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్ రమణ దీక్షితుల వీడియోకి సంబంధించి ఆయన అందులో ప్రస్తావించినటువంటి అంశాల పట్ల విచారణ జరపాలి అని చెప్పేసి కేంద్ర మంత్రి అమిత్ షాకి లేఖ రాయడం, ఆయన విచారణకు డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో రమణ దీక్షితులు అందులో పేర్కొన్నటువంటి అంశాలు సంచలనంగా మారాయి. దీంతో అప్రమత్తమైనటువంటి టీటీడీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు దీన్ని చాలా సీరియస్గా కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. మరోపక్క అర్చకులు కూడా రమణ దీక్షితులు చేసినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తూ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతిసారి కూడా ప్రతి సందర్భంలో కూడా లేనిపోని ఆరోపణలు చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చే విధంగా రమణ దీక్షితులు ప్రవర్తిస్తున్నారని చెప్పేసి ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అర్చకులంతా కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. మరోపక్క టీటీడీకి సంబంధించినటువంటి వెల్ఫేర్ అసోసియేషన్కి సంబంధించినటువంటి ఉద్యోగ సంఘాల నాయకులు కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమకు అన్నం పెడుతున్నటువంటి సంస్థ అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం మీద రమణ దీక్షితులు చేసినటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణల పట్ల ఆయన మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు కూడా డిమాండ్ చేసినటువంటి సిచ్యువేషన్. మరోపక్క భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్ రమణ దీక్షితుల మీద కాదు, రమణ దీక్షితులు చేసినటువంటి వ్యాఖ్యల మీద విచారణ జరిపి అందులో ఉన్నటువంటి వాస్తవాలు కావచ్చు, నిజ నిజాల పైన నిగ్గు తేల్చాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ మూడు జరుగుతున్నటువంటి నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా దీని మీద సీరియస్ అయింది. ఈ నేపథ్యంలోనే ఆయన మీద తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో టీటీడీ ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు రమణ దీక్షితుల మీద కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి. ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి పోలీసులు విచారణ కూడా ప్రారంభించారు. మరోపక్క అదే వీడియోలో రమణ దీక్షితులు అహోబిల మఠం మీద చేసినటువంటి ఆరోపణల మీద అహోబిల మఠానికి సంబంధించినటువంటి మఠాధిపతి కావచ్చు, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి మఠం అధికారులు కూడా స్పందించారు. ఆ టీటీడీకి తమకు ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని దెబ్బతీసే విధంగా రమణ దీక్షితులు వ్యాఖ్యలు చేశారు కాబట్టి సో రమణ దీక్షితుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు కూడా కోరినటువంటి పరిస్థితి. మొత్తానికి రమణ దీక్షితులు 2019 ఎన్నికల సందర్భంలో కూడా ఇలాంటి ఆరోపణలు చేసి, అంటే పింక్ డైమండ్ ఉంది, ఆ పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉంది అని చెప్పేసి ఆయన ఆరోపణలు చేయడం, దాన్ని వైసీపీ ఒక ప్రచార అస్త్రంగా మార్చుకొని రమణ దీక్షితులకు అండగా నిలిచినటువంటి పరిస్థితి. అప్పట్లో తెలుగుదేశం పార్టీ హయాంలో టీటీడీ యాజమాన్యం పెట్టినటువంటి రమణ దీక్షితుల మీద పెట్టినటువంటి పరువు నష్టం దావా కేసును కూడా వైసీపీ అధికారంలోకి వచ్చేసిన తర్వాత విత్డ్రా చేసుకున్నటువంటి సిచ్యువేషన్. అయితే మళ్ళీ 5 ఏళ్ల తర్వాత, అంటే 2024 ఎన్నికలకు ముందు ఇప్పుడు రమణ దీక్షితులు చేసినటువంటి వ్యాఖ్యలు వైసీపీకి ఇబ్బందికరంగా మారేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన మీద చర్యలు తీసుకోవడమే కాకుండా ఆయన్ని ఆగమ సలహాదారుడు పదవి నుంచి తప్పించేటటువంటి దానికి ఉన్నటువంటి సాధ్యాసాధ్యాల మీద కూడా టీటీడీ ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటటువంటి అంశం ప్రస్తుతానికి ప్రచారంలో ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క రేపు జరిగేటటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశంలో రమణ దీక్షితుల్ని ఆగమ సలహాదారుడు పదవి నుంచి తొలగించేందుకు బోర్డులో తీర్మానం చేస్తారు అనేటటువంటి దాని మీద కూడా ప్రచారం సాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో రమణ దీక్షితుల్ని ఆ పదవి నుంచి తొలగించాలని చెబుతూనే మరోపక్క అర్చకులు గతంలో చేసినటువంటి అనేక ఆరోపణలు, అంటే రమణ దీక్షితులు ఎప్పుడు కూడా ఆయన విధులకు హాజరు కావడం లేదు, ఆయన కుటుంబ సభ్యులు టీటీడీలో అర్చకులుగా కొనసాగుతూ ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా విధులకు హాజరు కావడం లేదు, సో అలాంటి వ్యక్తి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నాడు అనేసి అనేక విమర్శలు కూడా చేసినటువంటి పరిస్థితి. సో వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత టీటీడీ ఇప్పటికే కేసు నమోదు చేసింది. మరోపక్క అహోబిల మఠం దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి టీటీడీకి లేఖ రాసింది. అంతేకాకుండా అర్చకులు అలాగే ఉద్యోగ సంఘాలు కూడా రమణ దీక్షితుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నటువంటి నేపథ్యంలో రేపు జరిగేటటువంటి ధర్మకర్తల మండలి సమావేశంలో ఖచ్చితంగా రమణ దీక్షితుల్ని ఆగమ సలహాదారు పదవి నుంచి తప్పించేటటువంటి అవకాశాలు స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి. సో ఏదైనప్పటికీ కూడా రమణ దీక్షితులు ఎన్నికల సమయంలో చేసేటటువంటి ఈ హాట్ కామెంట్స్ అన్నీ కూడా ఆయా పార్టీలకి లబ్ధి చేకూరిస్తే మరికొన్ని పార్టీలకు అవి కీడు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 2019లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అప్పట్లో వైసీపీకి ఒక ప్రచారాస్తంగా మారితే ఇప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు టీడీపీతో పాటు టీడీపీ కూటమికి ఒక ప్రచారాస్త్రంగా మారుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఆ దిద్దుబాటు చర్యల్లో భాగంగానే ఇప్పుడు ఆయన మీద కేసు నమోదు చేయడం కావచ్చు, అంతేకాకుండా ఆయన పదవి నుంచి తొలగించేటటువంటి ప్రయత్నం జరుగుతోంది అనేటటువంటి ఆరోపణలు అయితే వ్యక్తమవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్.